నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి శుభస్వాగతం. మనం ఈరోజు కుజదోషము అనేటువంటి విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజదోషం అంటే ఏంటి? కుజుడు ఏ విధంగా దోషాన్ని ఇస్తూ ఉంటాడు జాతకంలో? కుజుడు ఎక్కడెక్కడ ఉంటే దోషం ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటే దోషం ఉండదు అనే విషయాలు, కుజదోషం ఉంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, అలాగే కుజదోషం ఉన్న వాళ్ళకి ఎలాగ పరిహారాలు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజదోషం అంటే కుజుడు అనేటువంటి గ్రహం నుంచి సంభవించేటువంటి ఫలితాన్ని ఏదైతే ఉంటుందో దోషంగా దాని దోష ఫలితం కింద మనం తెలియచేస్తూ ఉంటాం. ఈ కుజదోషం అనేటువంటిది ముఖ్యంగా వివాహ సమయాల్లో ఎక్కువగా బాగా పరిశీలన చేయటం జరుగుతుంది. ఎందుకంటే వివాహంలో అన్యోన్య దాంపత్యము, భార్యాభర్తల మధ్య అనురాగము, అలాగే భార్యాభర్తల యొక్క ఆయుష్, భార్యాభర్తల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య చక్కని సుఖజీవనానికి ఇతడు కారకుడుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఆయన ఏ స్థానంలో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా లాభాన్ని ఇస్తున్నాడు అనేటువంటి విషయాలతో పాటు అతను ఆ యొక్క జాతకంలో ఆ మనిషికి ఏ విధంగా నష్టాన్ని ఇస్తున్నాడు, ఎక్కడ ఉంటే నష్టాన్ని ఇస్తాడు అనేటువంటిది పరిశీలన చేయటమే ఈ కుజదోష వివరణ. ఈ కుజుడు మనకి జాతక రీత్యా శాస్త్రం ఏం చెప్పింది అంటే జన్మ లగ్నం నుంచి 2వ స్థానంలో కానీ, 4వ స్థానంలో కానీ, 7, 8 స్థానాల్లో కానీ, అలాగే 12వ స్థానంలో కానీ కుజుడు కనుక ఉన్నట్లయితే కుజదోషం కింద శాస్త్రం చెప్తున్నది. మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి. కుజుడు జన్మ లగ్నము అంటే మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నం దగ్గర నుంచి 1 అనేటువంటిది మనం జన్మలగ్నం కింద తీసుకున్నట్లయితే ఆ జన్మలగ్నం నుంచి 2వ స్థానము మనకి కుజుడు కనుక ఆ 2వ స్థానంలో ఉంటే అది దోషం కింద అని శాస్త్రం చెప్తోంది. అలాగే ఒక 2వ స్థానమే కాదు, 4వ స్థానంలో ఉన్న, అలాగే మనకి 7, 8 స్థానాల్లో ఉన్న, 12వ స్థానంలో ఉన్న మనకి కుజదోషం వర్తిస్తుంది అనేది శాస్త్రం చెప్తున్నది. అయితే ఇదే విధంగా కుజదోషం ఉన్నటువంటి వారికి ఇదే విధంగా ఎవరిదైనా ఆడపిల్లకి మగపిల్లాడి జాతకంలో కానీ, మగపిల్లవాడికి ఆడపిల్ల జాతకంలో కానీ దోషం గనక ఉన్నట్లయితే గనక ఒక దోషాన్ని ఇంకొక దోషము సంహరించేటట్టుగా మనకి అక్కడ శాస్త్రం చెప్తున్నది. కాబట్టి దోషం కొట్టుకుపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే దోష విరుగుడు జరుగుతుంది. అంటే ఇద్దరు ఒకటే మెంటాలిటీగా ఉండటం. ఇక్కడ కొట్టేవేయటం అంటే ఇద్దరు సమానమైనటువంటి భావనలు కలిగి ఉండటం చేత అప్పుడు ఏమవుతుంది, ఒకరికి ఉండి ఒకరికి లేకపోవటం మూలకంగా ఒకరు ఒక పట్టా మీద మరొకరు మరో పట్టా మీద, రైలు పట్టాలు ఎలాగైతే రెండు కలుసుకోకుండా ఉంటాయో ఇద్దరి జీవితాలు కూడా అలాగే కలుసుకోకుండా ఉంటూ ఉంటాయి. అది అంతేకాకుండా మనకి ఆ దోషం ఆ స్థానాన్ని బట్టి కూడా ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది. 7, 8 స్థానాలు వైవాహికంలో భార్యాభర్తలకు సంబంధించిన ముఖ్యమైన స్థానాల కింద చెప్పారు. అక్కడ ఉంటే చాలా తీవ్రంగా కూడా పరిగణించారు. అంతేకాకుండా 12వ స్థానంలో ఉన్నా కూడా కుజదోషాన్ని బాగా అది తీవ్రమైనటువంటి దోషంగా చెప్పారు. 2వ స్థానంలో ఉన్నదానికి అంటే దోషం ఉంటుంది కానీ దాన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా అంత తీవ్రమైనటువంటిది కాదు అన్నట్లుగా కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ లగ్నము నుంచి 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో కుజుడు ఉండకూడదు అనేది శాస్త్రం చెప్తుంది. మరి ఒకవేళ ఉంటే ఎలాగండి అంటే సేమ్ అలాగే దోషాలలో ఉన్నటువంటి వ్యక్తిని స్థానంలో అంటే కుజదోషంగా ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవాలి, స్త్రీలైనా పురుషులైనా కూడా. తద్వారా దోషం అంటే ఇద్దరు సమానమైన భావన కలిగి ఉంటారు కాబట్టి ఆలోచన ఒకటే రకంగా ఉండి అన్యోన్యంగా ఉంటారు అనేది వివరణ ఇక్కడ. అంతేకాకుండా ఈ కుజదోషం కొన్ని స్థానాల్లో ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి దోషం వర్తించదు. అవి ఎలాంటి వారికి దోషం వర్తించదంటే కర్కాటక రాశిలో జన్మించిన వారికి, మకర రాశిలో జన్మించిన వారికి, అలాగే మేషరాశిలో జన్మించిన వారికి, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి మరియు సింహరాశిలో వారికి
ఈ కుజదోషం అనేటువంటిది దోషము తీవ్రత అనేది ఉండదు. అంతేకాకుండా ఇంకా కూడా చెప్పారు, కుజుడికి మిత్రస్థానాలైనటువంటి స్థానాల్లో కుజుడు ఉండి అది దోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ కుజదోషం ఉండదు. అంతేకాకుండా ఈ కుజుడు బుధుడితో కానీ బృహస్పతితో కానీ శుక్రుడితో కానీ ఉన్నట్లయితే ఈ కుజదోషం అంతగా ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా కొన్ని శాస్త్రాల్లో మనం గమనిస్తున్నాము, తెలుస్తున్నది ఆ విషయం. కాబట్టి ఈ విధంగా కుజదోష వివరణలో ఈ కుజుడు, అందుకనే కుజుడు చాలా తీవ్రమైనటువంటి శక్తివంతుడి కింద చెప్పాడు. ఎందుకంటే అంగారక గ్రహము అనేటువంటిది పేరు, అలాగే కుజుడు అనేటువంటిది పేరు. అలాగే ఈ కుజుడు ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టము. ఎర్ర పళ్ళు, ఎర్ర పూలు, కందిపప్పు, ఈ ధాన్యానికి అధిపతిగా ఉంటాడు, కందులకి. కాబట్టి ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టము. ఇలాంటివన్నీ కూడా మనము బ్రాహ్మణుడికి సమర్పణ చేసి దానం కింద ఆ దోష తీవ్రతను తగ్గించుకోవటం, కుజుడి యొక్క జపాన్ని చేయించుకోవటం, అలాగే కుజుడి యొక్క హోమాన్ని చేయించుకుంటాం. కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు కాబట్టి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఆయనకి భక్తి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, జపాలు, హోమాలు మనం చేయించుకుంటాం మూలకంగా ఈ కుజదోషం అనేటువంటి దానికి కొంత పరిహారాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము కుజదోషం అనేటువంటి దానిలో శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళని ఆశ్రయించి మనకు కుజదోషం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఈ కుజదోషం అనేటువంటి దాన్ని శాస్త్రపూర్వకంగా ఈ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి మీకు కనుక ఈ దోషం ఉన్నది అనేటువంటి తెలుసుకోవాలనుకున్నట్లయితే శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. లేదా మా హరిప్రియ భక్తి ఛానల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఆ వివరణ అనేటువంటిది తెలియజేస్తాం. కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి ఈ కుజదోష వివరణ గురించి మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు శుభం.